నిజంగా సోషల్ వేదికను ఒక ఫ్యామిలీలో ఫీల్ అయ్యి అందరూ కూడా వారి వారి కుటుంబ సభ్యులతో చిన్నతో రావడం నిజంగా చాలా స్ఫూర్తిదాయకం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే మన ఛానల్ కి మంచి అవార్డు అయితే వచ్చిందండి. ఎలా వచ్చిందండి అంటారా? నేను క్లియర్ గా కూడా మొత్తం తెలియజేస్తానండి. ఆగండి, వీళ్ళెవరో మీకు ఎవరైనా ఐడియా ఉందా? మన డివోషనల్ ఛానల్ సుకృతీస్ హోమ్, అలానే సంతోషి సిస్టర్ యాంకర్ సంతోషి వ్లాగ్స్, వీళ్ళ చేతుల మీదుగా నేనైతే సిల్వర్ ప్లే బటన్ అయితే తీసుకుంటున్నానండి. ఇది కూడా నా జీవితంలో ఒక బెస్ట్ డేగా అయితే చెప్పుకోవాలి. వాళ్ళు నాకు అవార్డు ఎందుకు ఇచ్చారు, అసలు ఈ ఈవెంట్కి నాకు ఎలా ఇన్విటేషన్ వచ్చిందో క్లియర్గా నేను ప్రతిదీ షేర్ చేసుకుంటానండి. ఈ రోజైతే కొద్దిగా నేను మీ అందరితో ఓపెన్ అవ్వాలి అని కొద్దిగా నా పర్సనల్ విషయాలు కూడా నేను చెప్పుకుంటాను. యాక్చువల్గా అయితే ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఛానల్ ఇంట్రొడక్షన్ కోసం వాళ్ళ గురించి అయితే చెప్తూ ఉంటారు. అదేంటో నేనైతే 1 lakh తర్వాత నేనైతే నా గురించి చెప్పుకుంటున్నానండి. నా పేరైతే సుప్రియ అండి, సుప్రియ రెడ్డి. చాలామంది అంటుంటారు మీరు డివోషనల్ చేస్తుంటారు కదా, మీరు బ్రాహ్మణ్స్ అని. కాదండి, మేమైతే బ్రాహ్మణ్స్ అయితే కాదు, నేను పక్కా తెలుగు అమ్మాయిని. నా పేరు సుప్రియ రెడ్డి. మాది ఒక ఆర్మీ ఫ్యామిలీ అండి. మా హస్బెండ్ అయితే ఆర్మీ పోలీస్ అండి. మేము ఇండియా మొత్తం తిరుగుతూ ఉంటాము. లాస్ట్ అయితే 5 years మేము తిరుపతిలోనే ఉన్నాము. అందుకని తిరుపతిలో వీడియోస్ అయితే ఎక్కువగా పెడుతూ ఉండేదాన్ని. ఇప్పుడైతే మేము పోస్టింగ్ పర్పస్ మీద హైదరాబాద్ అయితే వచ్చామండి. నాకు ఒక పాప ఒక బాబు. కొద్దిగా చిన్న పిల్లలేనండి, మరీ అంత పెద్ద పిల్లలు అయితే కాదు. కొద్దిగా లేట్గా మ్యారేజ్ అయితే చేసుకున్నాను. కొద్దిగా ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అవి ఉండడం వల్ల కొద్దిగా లేట్గా అయితే చేసుకున్నాను. ముందుగా చెప్పాలి అంటే నేనైతే నా పర్సనల్ విషయాలు అలానే నా ఫేసెస్ అయితే నేను మన ఛానల్లో అయితే చూపించానండి. ఎందుకంటే అమ్మవారి పూజలు చేస్తాను కదా, పూజలే మాత్రమే చూపిస్తే సరిపోతుంది, మనం ఎందుకు అని ఒక ఐడియాలతో ఉండేసి నేనైతే నా ఫేసెస్ అవైతే చూపించానండి. దట్టు ఏంటంటే నేను కొద్దిగా బొద్దుగా ఉంటాను. అందుకని ఎందుకంటే పబ్లిక్లో మనం వెళ్తున్నాము, కనిపించాలి అంటే కొద్దిగా డేర్ అనేది ఉండాలి. నాకైతే ఆ డేర్ అయితే లేదండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కలా ఉంటుంది అని కొద్దిగా లావుగా ఉంటాను అని ఆల్మోస్ట్ నేను ఫేసెస్ అన్నీ అవాయిడ్ చేస్తూ ఉంటాను. బట్ ఇలాంటి ఈవెంట్స్కి అయితే నేనైతే ఛాన్స్ అయితే వదులుకోను. యాక్చువల్గా ప్రాపర్ అయితే మాది నెల్లూరు. లాస్ట్ టైం అయితే నాకు యూట్యూబ్ క్రియేటివ్స్ నుంచి నాకు ఇన్విటేషన్ అయితే వచ్చింది. అది మన యూట్యూబ్ వాళ్ళైతే మనకి ఇన్విటేషన్ అయితే పంపించారు. బట్ వెళ్ళలేకపోయాను ఎందుకంటే అమ్మకి కాలు విరిగిందండి. సో అమ్మకి అపాయింట్మెంట్ ఉంది, దట్ ఆ రోజు ఆపరేషన్ ఉండింది అని చెప్పనేసి నేను ఇంకా వెళ్ళలేదు. ఈరోజు నాకు ఇది దేవుడు నాకు సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. ఈ సోషియా వుడ్ అనే ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది. సో అందరికీ నేను ఎవరో తెలియచేయాలి అని ఒక దేవుడు నాకు ఇది ఒక అవకాశంగా ఇచ్చారు అని నేనైతే వదులుకోలేదండి. లావు గీవు ఏం లేదు, మన టాలెంట్ అనేది మనకు తెలుసు. అలానే మన సబ్స్క్రైబర్స్ మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అంటే మనలో టాలెంట్ ఉంది కాబట్టే మనము ఈరోజు ఒక స్టెప్ అనేది ముందుకు వేస్తున్నాము. నాకైతే అమ్మ సపోర్ట్ అయితే చాలా ఉందండి. అమ్మ అంటే ఎవరు అంటారా? దుర్గమ్మ సపోర్ట్ అండి. నేనైతే ఎక్కువగా దుర్గమ్మని అయితే ఆరాధిస్తూ ఉంటాను. ఓకే చాలా చెప్పేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఈవెంట్కి అయితే ఎలా వెళ్ళానో చెప్తానండి. మేమైతే శంషాబాద్ నుంచి అయితే వెళ్ళాము. ఈరోజైతే అన్లక్కీగా మా హస్బెండ్కి అయితే బీ షిఫ్ట్ అంటే మధ్యాహ్నం డ్యూటీ అయితే వేశారు. అందుకని ఈవెంట్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 6 వరకు అయితే మనకి ఈవెంట్ టైమింగ్ అండి. మేము మార్నింగ్ అయితే ఇక్కడ నుంచి 7:30 అలా బయలుదేరాము. శంషాబాద్ నుంచి హైటెక్ సిటీకి అయితే 1 hour అయితే టైం పట్టింది. ఇంకా మేము అక్కడికి లోపలికి వెళ్ళగానే అక్కడ మనకి ఈ సోషియా వుడ్ వాళ్ళు వాలంటీర్స్ అయితే ఉంటారండి. వాలంటీర్స్ అయితే నిజం చెప్పాలి అంటే చాలా మంచి హెల్ప్ఫుల్ అండి. మనకు ప్రతిదీ కూడా వాళ్ళు దగ్గరుండి ఇలా వెళ్ళాలండి ఇలా అని చెప్పనేసి మనల్ని దగ్గరగా ఈవెంట్ లోపల కూర్చోపెట్టే వరకు అయితే వాళ్ళు ఫుల్ రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకుంటారు. మనము టీ హబ్ లోపల ఎంటర్ అయిన తర్వాత మనకు వచ్చినటువంటి మెయిల్ అనేది చూపించాలండి వాళ్ళకి. ఈ మెయిల్ నాకు ఎలా వచ్చింది అంటారా? నాకైతే కొంతమంది ఎడ్యుకేషన్ ఛానల్ వాళ్ళు, టెక్ ఛానల్ వాళ్ళు కొంతమంది అయితే నాకు తెలుసండి. వాళ్ళైతే నాకు ఇన్విటేషన్ అయితే ఇచ్చారు. ఆ ఇన్విటేషన్ అంటే లింక్ అనేది ఇచ్చారండి. ఆ లింక్ అనేది ఓపెన్ చేసి నేను నా డీటెయిల్స్ అనేటివి ఒక 1 month ముందు అయితే రిజిస్టర్ చేసుకున్నాను. నాకు వస్తుంది అని అయితే నేను అస్సలు అనుకోలేదండి. ఎందుకంటే ఎంతోమంది మినిమం ఒక 1000 members ఇంకా ఎక్కువ క్రియేటర్స్ అనేది చాలామంది ఉన్నారు కదా. సో అంతమంది అప్లై చేస్తే లక్కీగా ఒక 300 members అయితే వాళ్ళు ర్యాండమ్గా అయితే లక్కీగా అయితే తీసుకున్నారండి. ఆ 300 members కూడా ఒక 50+ members అయితే 1 million+ వాళ్ళు, తర్వాత 10 lakhs లోపల ఉన్న వాళ్ళు, తర్వాత మాలాగా చిన్న ఛానల్స్ 1 lakh+ ఉన్న వాళ్ళు కూడా ఇన్విటేషన్ అయితే వచ్చిందండి. అందులో అయితే నాకైతే వచ్చిందండి. అక్కడికి వెళ్ళాక మన ఛానల్ మెయిన్గా డివోషనల్ ఛానల్ యాంకర్ సంతోషి సిస్టర్, సుకృతీస్ హోమ్ పావని సిస్టర్, అలానే ఈశాని వ్లాగ్స్, అలానే మా ఇంటి అభిరుచి కృపా సిస్టర్, భవానీ పాఠశాల భవానీ సిస్టర్, విస్మయి ఫుడ్, ఇలా ఒకరేంటండి చాలామంది వాళ్ళు అంటే నేను ఫేస్ చూపించలేదు కాబట్టి వాళ్ళకి నేను ఎవరో తెలియదు. బట్ వాళ్ళైతే రిసీవ్ చేసుకోగానే వాళ్ళ మాట్లాడే విధానం కానీ అసలు
అసలు వాళ్ళ దగ్గర నేనైతే చాలా నేర్చుకున్నానండి. వాళ్ళతో ఫొటోస్ తీసుకోవడము, వాళ్ళు మాట్లాడే విధానము, మనకి కొన్ని టిప్స్ అనేటివి చెప్పడము, అలానే చాలా అయితే నాకైతే ఈరోజు నా లైఫ్లో అస్సలు మర్చిపోలేనండి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే ఈవెంట్ హాల్ అయితే ఇలా ఉంటుందండి. ఈ ఈవెంట్ చీఫ్ గెస్ట్ వచ్చేసి మనకి యాంకర్ సుమా గారు, అందరికీ తెలిసిందే కదా అండి, సుమక్క అంటూ ఉంటారు కదా. సో సుమా గారు అయితే మనకి ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చారు. అలానే దిల్ రాజు గారు, అలానే మనకి బేబీ ఫేమ్ సెకండ్ హీరో వచ్చేసి మనకి విరాజ్ గారు ఉన్నారు కదా, ఆయన్ని అందరూ మన తెలంగాణ, మన ఆంధ్ర హృతిక్ రోషన్ అనే ఒక పెద్ద బిరుదుతో కూడా సత్కరించారండి. ఆయన సార్ కూడా వచ్చారు. అలానే ఈవెంట్ అనేది చాలా బాగా జరిగిందండి. చాలా అంటే చాలా బాగుంది. నాకు కూడా ఒక అవార్డు అయితే వచ్చిందండి. నేనైతే అది ఒక ప్రౌడ్ మూమెంట్గా అయితే ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే ఇన్ని రోజులు మనము కెమెరా బ్యాక్ సైడ్ మాత్రమే ఉంటాం, అంటే వీడియోస్ మాత్రమే పెడుతూ ఉంటాము. క్రియేటర్స్ డైలీ వీడియోస్ అప్లోడ్ చేసుకోవడము, పిల్లల్ని చూసుకోవడము, అలానే హస్బెండ్ని, ఇంటిని, సంసారాన్ని అయితే చూసుకోవడం, ఇదే మాకు ఒక లైఫ్ స్టైల్గా అయితే ఉంటుంది. ఈరోజు మేము బయటికి వచ్చి ఇలా అవార్డు తీసుకోవడం అనేది ఒక గ్రేట్ అచీవ్మెంట్గా అయితే నేను ఫీల్ అవుతానండి. స్పెషల్ థ్యాంక్స్ అంటే ఈ ఈవెంట్లో అయితే నేను చెప్పుకునేది సుకృతీస్ హోమ్ పావని సిస్టర్, అలానే యాంకర్ సంతోషి గారండి. యాక్చువల్గా పెద్ద పెద్ద ఛానల్స్ అంటే దట్టు మన డివోషనల్ అంటే కొద్ది కాంపిటీషన్ అనేది ఉంటుంది కదా అండి. సో ఆమెది నా ఛానలే కదా, వాళ్ళకి నేనేంటి సపోర్ట్ చేసేది అని చాలామంది కొద్దిగా ఈగో అనేది చూపిస్తూ ఉంటారండి. బట్ వీళ్ళ ఇద్దరిలో అయితే నాకు బాగా నచ్చింది ఏంటంటే, పెద్ద ఛానల్ కాదు, చిన్న ఛానల్ కాదు, మనమంతా క్రియేటర్స్, మనమంతా చాలా హ్యాపీగా ఉండాలి, మనమంతా షేర్ చేసుకోవాలి, ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని సంతోషి గారు, అలానే పావని సిస్టర్ అంటే సుకృతీస్ హోమ్ అండి. అసలు పావని సిస్టర్కి అయితే ఒక ఈగో కానీ అసలు అలా అంతా ఏం లేదండి. చాలా కూల్గా, చాలా ప్లెజెంట్గా, చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మనకి ఏమన్నా డౌట్స్ వస్తే చాలా క్లియర్గా చెప్పారు. నాదేంటంటే ఇప్పుడు ఛానల్ గ్రోత్ అవ్వడం స్టార్ట్ అయింది, వాళ్ళంటే పెద్ద పెద్ద ఛానల్స్ కదా, నాకైతే చాలా టిప్స్ చెప్పారు. అలానే వాళ్ళని మీట్ అవ్వడం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. స్పెషల్గా చెప్పాలి అంటే సుకృతీస్ హోమ్ సిస్టర్ వాళ్ళ అమ్మగారి గురించి చెప్పాలండి. ఆ అమ్మ అంటే నిజంగా నాకైతే నా మదర్ రాలేదు అని ఒక ఫీలింగ్ అయితే పోయిందండి. ఎందుకంటే ఆంటీ కూడా నాతో చాలా బాగా మాట్లాడారు. నేనైతే ఈవెంట్లో ఆల్మోస్ట్ ఎక్కువగా ఆంటీతోనే ఎక్కువ ఉన్నానండి. ఆంటీ కూడా మనకి చాలా మంచి విషయాలు చెప్తారు, ఇలా ఉండాలమ్మా, అలా ఉండాలి, ఇలా గ్రో అవ్వాలి. మెయిన్ చెప్పాలి అంటే సుకృతీస్ హోమ్ సిస్టర్ వీడియోస్ అన్నీ షూట్ చేసేది కూడా వాళ్ళ అమ్మగారేనట అండి. చూడండి అమ్మ ఎంత మంచి రోల్ అయితే తీసుకున్నారు. ఇప్పటి కాలంలో అమ్మలు ఎవరు తీస్తారండి, అంటే ఎంత తెలియడం తక్కువ కదా ఇవంతా. సో ఆ ఆంటీ అయితే బాగా సపోర్ట్ చేస్తారు. ఈవెన్ నాకు కూడా చాలా మోటివేటివ్గా కొన్ని మంచి మాటలు అయితే కూడా చెప్పారండి. యాక్చువల్గా అయితే సిల్వర్ ప్లే బటన్ వచ్చిన తర్వాత నేను ఒక ఓపెన్ వీడియో కూడా చేయలేదండి. చెప్పాను కదా, మా మమ్మీకి కొద్దిగా కాలు యాక్సిడెంట్ అయ్యేసరికి నేను ఇంకా అమ్మతోనే ఉండిపోయి హాస్పిటల్లో అంతా బిజీగా ఉండి అసలు నేను ఇంకా ఓపెన్ వీడియో చేయలేదు. బట్ నేను డైరెక్ట్ జొన్నవాడ కామాక్షమ్మ ఉన్నారు కదా, నెల్లూరు టెంపుల్, సో ఆ టెంపుల్లో అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి నేను పూజ అనేది చేయించుకున్నానండి. తర్వాత నాకు ఇప్పుడు ఈవెంట్ ఇన్విటేషన్ వచ్చిన తర్వాత మేబీ ఇదే బెస్ట్ ఏమో. సో ఎవరైనా క్రియేటర్స్ దగ్గర, మెయిన్గా అయితే డివోషనల్ వాళ్ళు, టెక్ ఛానల్స్ వాళ్ళు, వీళ్ళ దగ్గర అయితే నేను తీసుకుందామైతే అనుకున్నానండి. ఫైనల్గా అయితే మన డివోషనల్ సుకృతీస్ హోమ్ అండ్ యాంకర్ సంతోషి వ్లాగ్స్ సిస్టర్, అలానే కవిత సిస్టర్, ఇషాని వ్లాగ్ సిస్టర్, సో వీళ్ళ చేతులతో అయితే తీసుకున్నానండి. ఫైనల్గా అయితే నాకు ఈ లక్కీ ఛాన్స్ అయితే వచ్చింది. మధ్యలో మనకి ఈ ఈవెంట్లో క్విజ్ కాంపిటీషన్స్ కూడా పెట్టారండి. అలానే కొన్ని సెల్ఫీ కాంపిటీషన్స్, అలానే డ్రెస్ కోడ్, ఎవరిదైతే ది బెస్ట్ డ్రెస్ కోడ్ ఉంటుందో వాళ్ళకు కూడా అవార్డ్స్ అనేది ఇచ్చారు. అలా చాలా అయితే చేశారండి. చాలా హ్యాపీగా అసలు క్రియేటర్స్ అందరూ కలవడము, వాళ్ళందరితో ఒక బాండ్ అనేది ఏర్పడము, అసలు మాలాంటి చిన్న ఛానల్స్ వాళ్ళకి ఇది ఒక పెద్ద మోటివేటివ్గా అయితే ఉంటుందండి. ఇంకా ఈ ఈవెంట్కి అటెండ్ అవ్వాలి, మేము ఇంకా బాగా నేర్చుకోవాలి. అసలు ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఎన్ఎవ్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేశారండి. ఫౌండర్ వచ్చేసి మనకి అనిల్ గారండి. అనిల్ గారికి ది బెస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఈ వీడియో ఎవరైనా చివరి వరకు చూస్తారో లేదో అయితే నాకు తెలీదు, బట్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను వాళ్ళందరికీ కూడా చెప్తున్నానండి, వీడియోని మొత్తం చూడండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్, నేను ఒక చిన్న ఛానల్ అండి, బట్ నా ఛానల్ ఈరోజు ఈ పొజిషన్లో ఉంది అంటే మెయిన్ రీజన్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ పబ్లిక్లోకి వెళ్ళి అందరికీ మన ఛానల్ వీడియోస్ నచ్చి వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకొని మరో నలుగురికి మన వీడియోస్ అనేటివి సజెస్ట్లో వెళ్ళడం, ఇదైతే ది బెస్ట్ థింగ్గా అయితే చెప్తానండి. నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళు, చేస్తూ ఉండే వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నానండి. నా లైఫ్లో ఇలాంటి ఈవెంట్స్ అనేటివి నేను ఇంకా మరెన్నో కూడా అటెండ్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. ఇదండి ఓవరాల్గా అయితే ఈవెంట్ అయితే ఇలా జరిగింది. ఈవినింగ్ అయితే మేము ఇంకా బయటకు వచ్చేసరికి 6 అయిపోయిందండి.
మేము ఇంకా హైటెక్ సిటీ నుంచి శంషాబాద్కి రావాలంటే ఈజీగా 1 అవర్ పడుతుందంటే ఫుల్ హెవీ రైన్ అయితే ఉంది. సో నేనైతే ఈవెంట్ వాళ్ళకైతే చెప్పాను, సార్ ఇలా వెళ్ళాలి, చిన్న పాప ఉంది, సో ఇక్కడ నుంచి 1 అవర్ అయితే టైం పడుతుంది అని చెప్పాను. ఓకే మేడం అని చెప్పనేసి ఫాస్ట్గా అవార్డు డిస్ట్రిబ్యూషన్ అనేది చేసేసి తర్వాత అవార్డు అనేది తీసుకున్న తర్వాత నేను ఇంకా వెంటనే బయలుదేరేసానండి. ఎందుకంటే వర్షం వస్తుంది, నేను ఇంకా పిల్లలతో ఎక్కువసేపు అయితే నేను అక్కడ ఉండలేను. సో అందుకని నేను ఇంకా చీకటి పడింది అంటే ఇంకా హస్బెండ్ కూడా లేరు, హైదరాబాద్ అంటే ఇంకా పిల్లలతో అంటే కొద్దిగా భయం అనేది ఉంటుంది కదా, క్యాబ్ వాళ్ళు ఎలా ఉంటారో అనే ఒక భయం అనేది ఉంటుంది కదా. సో ఇంక ఈ భయపడుతూ ఇంకా నేను వెంటనే క్యాబ్ అనేది బుక్ చేసుకొని ఆటో బుక్ చేసుకొని అయితే ఇంకా వచ్చేసానండి. ఇంటికి వచ్చేసరికి నాకు 8:30 అలా అయితే అయ్యింది. బట్ ఓవరాల్గా ఈ సోషియావుడ్ సమ్మిట్లో అయితే చాలా హ్యాపీగా అయితే పార్ట్ అయితే అయ్యానండి. నిజంగా హ్యాపీ. ఇంకా నో వర్డ్స్, అసలు చెప్పడానికి ఇంకా మాటలు లేవు. ఇదండి ఓవరాల్గా అయితే వీడియో. ఒక వ్లాగ్ అనేది ఇది మీరు చూడాలి అని, అలానే నాకు ఒక మెమరీగా ఉంటుంది అని మన ఛానల్లో అయితే ఈ వీడియో పెడుతున్నానండి. ఏదైనా సరే తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. ఒకవేళ మీరు ఎవరైనా నన్ను ఇంటరాక్ట్ అవ్వాలి, మీకు ఎవరైనా డివోషనల్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నాయి అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శివసుప్రియ వ్లాగ్స్ అండి. మీరు మనకి ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా ఉందండి, అందులో కూడా మెంబర్స్ అనేది డైలీ ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి, పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ నాకు టైం ఉన్నంత వరకు తెలిసినటువన్నీ కూడా నేను అందరికీ మెసేజెస్ రిప్లైస్ అనేటివన్నీ ఇస్తున్నానండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మరీ మంచి వీడియోతో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ సో మచ్.